వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్నిచ్చి వారిని ఆదరించేదను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యను బట్టి దుఃఖపడుతున్నావో, నీకు వచ్చినటువంటి అనారోగ్య సమస్య కావచ్చు, నీకు వచ్చినటువంటి అప్పు సమస్య కావచ్చు, నీకు వచ్చినటువంటి శ్రమలు కావచ్చు, నీకు వచ్చినటువంటి కష్టాలు కావచ్చు, నువ్వు ఏ పరిస్థితులు అయితే దుఃఖపడుతూ నిరాశ చెంది ఉన్నావో, నీతోనే ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉన్నటువంటి దుఃఖములో, ఈ లోకములో ఉన్నటువంటి నీ బంధుమిత్రులు ఆదరించకపోయినా, నీ స్నేహితులు ఆదరించకపోయినా, నీ భర్త నిన్ను ఆదరించకపోయినా, నీ భార్య నిన్ను ఆదరించకపోయినా, నీ రక్త సంబంధికులు నిన్ను ఆదరించకపోయినా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దుఃఖము నుంచి ప్రతిగా నీకు సంతోషాన్ని ఇచ్చి నిన్ను ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ లోకం మీద మనం ఆధారపడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద మనము నమ్మకం ఉంచకుండా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మనము ఆధారపడి ఆయన యందు విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి జీవించినట్లయితే ఆయన మన ప్రతి దుఃఖమును సంతోషముగా మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక, ఆదరించేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక, ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యలను బట్టి, ఏ శ్రమల్ని బట్టి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారో ప్రభా, వారికి మీరే సంతోషాన్ని ఇచ్చి వారిని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో, పనులు చేస్తున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.